తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అనుకుంటానికైతే అనుకున్నంత విధంగా లేదు పరిపాలన. బస్సులు ఫ్రీ పెట్టారు, అది ఎందులకు ఉపయోగం లేదు. పిల్లలు ఇంట్లో ఉన్న లేడీస్ రోడ్ల మీద తిప్పడం తప్పించి దానివల్ల ఏం ఉపయోగం లేదు. అంటే మీ ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఉచిత బస్సు ఉపయోగమే కదా? ఏం ఉపయోగం? దేని గురించి? ఇంట్లో వాళ్ళని బయట మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి బయట తిరుగుతారు. మగవాళ్ళకి ఫ్రీ ఇచ్చుంటే బాగుండు. అవసరాలకు బయట తిరిగేది మగోడు ప్రతిదానికి నిత్యం. కనీసం బస్ పాసులు టికెట్లు తక్కువ చేసి ఫ్రీ లేకుండా అందరికి సమపాలన చూస్తే మంచిగా ఉండేది. ఉచిత కరెంటు జీరో బిల్లు కూడా ఇచ్చిండు కదా, దానిపైన ఇచ్చిండు అమ్మ. కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చిండు. మనం ఊర్లో ఉంటాం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు తెలంగాణలో అన్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్ లో కిరాయికి ఉంటున్నాం, రెంట్కి. మనం పోయి అడ్రస్ పెట్టి పెడితే అది ఏమైతుందంటే కిరాయిలను వదిలేసి ఉన్నన్ని రోజులు ఉండేకి వాళ్ళని కాల్ చేయించి కిరాయి ఓనర్లు వాడుకుంటారు. ఎవరికి ఉపయోగం అవుతుంది? అది ఓనర్లకే లభ్యం అవుతుంది. అది ఇప్పుడు మరి రుణమాఫీ కూడా ఈ ఆగస్టు వరకు చేస్తా అంటున్నారు కదా, ఆగస్ట్ 15 వరకు. రేపు కూడా 18వ తారీఖు రుణమాఫీ అయిపోతుంది అంటారు. మరి చేయగలుగుతాడా రేవంత్ అన్న? చేస్తే మంచిదే కదమ్మా, రైతులు సంతోషపడతారు. వాళ్ళకు కూడా అది కూడా భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళకి న్యాయపట్టంగా చేయాలి. ఉన్నోళ్ళకి అది ఇచ్చుకుంటే చేస్తే అది ఉపయోగం కాదు, రాష్ట్రానికే గవర్నమెంట్కే లాసు. అంటే మరి లాస్ట్ టైం ఇవేవి ఇవ్వలేదు కదా, మరి 6 గ్యారంటీలు అని చెప్పేసి ఉచిత కరెంట్ అని చెప్పి ఇవేమి ఇవ్వలేదు కదా. మరి కేసీఆర్ పరిపాలన వచ్చిందా మీకు? ఇది రేవంత్ అన్న పరిపాలన? ఇప్పటి వరకు అయితే ఉన్న రాజకీయ నాయకులలో ద బెస్ట్ అంటే కేసీఆర్ పరిపాలన తెలంగాణలో. ఏపీ తెలంగాణలో అయినా కానీ అతన్ని మాటలతోటి ఏదో అంటున్నారు అంతే. పరిపాలన ప్రతి ఒక్క నాయకుడు అవి హామీలు ఇస్తున్నారు, ఈ హామీలు ఇస్తున్నారు, కానీ అవి కాదు. 2 హామీలు ఇవ్వండి ఏ నాయకుడైనా కానీ. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ 2 ఇస్తే అందరూ మంచిగా ఉంటారు. మా అభిప్రాయం అయితే అది.